ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను రవి. మరికొద్దిసేపట్లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం, రైతు డిస్కంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో బహిరంగ విచారణ, విద్యుత్ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణకు హాజరైన అనంతబాబు, ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి హరికృష్ణ, నాగేంద్ర, అమరావతి నుంచి శ్రీహరి, రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం కానుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వస్తుండటంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి పిఎస్సి సభ్యులంతా కూడా హాజరవుతూ వస్తున్నారు. అయితే పిసిసి అధ్యక్షుని అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ యొక్క సమావేశానికి హాజరైంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఈ యొక్క సమావేశంలో చర్చించున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పటికే గ్రామస్థాయి వరకు కూడా గ్రామస్థాయి కమిటీలు, అదేవిధంగా మండల స్థాయి కమిటీలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి తీసుకొచ్చిందో ఆ యొక్క జాబితా సవరణకు సంబంధించి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. ఏదైతే బీజేపీకి అనుకూలంగా బీజేపీకి పాలిత రాష్ట్రాలు, అదేవిధంగా బీజేపీ ఎక్కడైతే అధికారంలోకి రావాలనుకుంటుందో ఆ యొక్క రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా చీలుస్తుంది, ఈ యొక్క జాబితా నుంచి తొలగిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనివల్ల బెంగాల్లో కూడా బీజేపీ గెలవడానికి కారణం ప్రధానంగా బెంగాల్లో ఈ ఒక సర్వాలే గెలిచిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియని ఎన్నికల కమిషన్ మొదటగా 6 నెలల పాటు ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి భావించింది. కానీ అయితే దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రక్రియని దాదాపుగా 2 సంవత్సరాల పాటు చేపట్టాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్కి వినతిపత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఈ యొక్క ప్రక్రియ పైన అవగాహన కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇప్పటికే ఏఐసిసి నుంచి ముగ్గురి సభ్యుల్ని కూడా గాంధీ భవన్కి పంపి దాదాపుగా పిసిసి సెలెక్ట్ చేసిన 60 మంది సభ్యులకు అయితే ఈ యొక్క ప్రక్రియ పైన అవగాహన కార్యక్రమం కూడా శిక్షణ శిబిరం కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ 60 మంది గ్రామీణ స్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఈ యొక్క ప్రక్రియ పైన అవగాహన కల్పించనున్నారు. కల్పించి ఏదైతే అధికారులు ఓట్ల సవరణకు సంబంధించి అధికారులు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఓట్లు ఎవరైతే ఉంటారో ఓటు హక్కు వారిని ఎవరి హక్కు కూడా తొలగించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రక్రియ పైన కూడా ఈరోజు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించనున్నారు. ఒక్కొక్కరిగా ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి అంతా కూడా మంత్రులు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి ప్రత్యేకంగా అటు పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు పిఈసి సమావేశం కూడా రెండు కలిపి ఒకటేసారి నిర్వహించినారు. మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అయితే ఈ యొక్క సమావేశానికి అయితే రానున్నారు. మొత్తానికి ఈరోజు ఏదైతే గాంధీ భవన్లో ఒకటేసారి 2 పిఎస్సి సమావేశం, అదేవిధంగా పిఈసి సభ్యులకు కూడా ఆహ్వానం పలికి ఈ యొక్క సమావేశంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిసిసి వారందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. మరి కాసేపట్లో పిసిసి అధ్యక్షతన ఈ యొక్క గాంధీ భవన్లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.